పొటాటో బీన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా కడాయి హీట్ చేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోండి. అలా ఆయిల్ వేడయ్యాక ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోండి. అలా బాగా వేగాక ఒక 1 or 2 గ్రీన్ చిల్లీ కూడా వేసి బాగా వేయించుకోండి. బాగా వేగాక ఇప్పుడు ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. అలా పచ్చివాసన పోయాక ఒక 1 కప్ పొటాటోస్ కట్ చేసి వేయించుకోండి. ఫస్ట్ పొటాటోస్ కుక్ చేసుకుంటే అవి కొంచెం క్రిస్పీ అనిపిస్తాయి, సో టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 2-3 minutes మగ్గించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేస్తున్నాను నేను. అవి కూడా వేసి ఒక 2 minutes అలా కలపండి, బాగా మిక్స్ చేయండి. నేను ఇక్కడ ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయట్లేదు. నేను ఇక్కడ ఒక 1 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేయకండి, చేదు వస్తుంది. అలాగే ఒక స్పూన్ కారం అండ్ ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోయాయి వెజిటేబుల్స్. ఇప్పుడు ఒక టమాటో యాడ్ చేసుకోండి. టమాటో ముందే యాడ్ చేయట్లేదు, నేను తర్వాత యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఇంకో 5 minutes కుక్ చేసుకుని టమాటో కూడా సాఫ్ట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసి ఆ పొటాటో బీన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 10 minutes కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చూసారా, ఆయిల్ పైకి తేలుతుంది, వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయాయి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ పౌడర్ యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఇప్పుడు చెక్ చేసుకోండి పొటాటో కుక్ అయిపోయిందో లేదో. చూసారా, పొటాటో చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. బీన్స్ పొటాటో కుక్ అయిపోయాయి కాబట్టి నేను ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.